చూపిస్తారా? నీవు మారని దేవుడవు, ఏ కాలమందైనా. తండ్రి మారిద్ది, తల్లి మారి, పిల్లలు, అత్త, మామ, కోడల్, అల్లుడ్ అంతా గుడ్ గుడ్, ఓకేనా? కానీ మారని వాడు ఆయనే కదా. బిగ్గరగా, నీవు మారని దేవుడవు, ఏ కాలమంద కృప చూపు వాడవు, నా స్థితిగతి ఏదైనా. మీరు అనండి, నీవు మారని దేవుడవు, ఏ కాలమందైనా కృప చూపు వాడవు, నా స్థితిగతి ఏదైనా. నా దీన దశలో నా ఆధారమైతివి. ఎట్లా? ఆధారమైతివి, నీ రక్షణ కోటలో నీ జీవమిచ్చితివి, నీ రక్షణ కోటలో నీ జీవమిచ్చితివి. అందరూ కలిసి పాడతారు ఈ పాట. పాడతారా? రెండోసారి రెండో వచ్చిన చూడండి. నిట్టూర్పులు విడిచితిని నా పాప భారముతో, నా ఎదుటే నిలచితివి, నన్ను రక్షించుట కొరకై. మరే మీరు ఎప్పుడైనా నిట్టూర్పులు ఇడిచారా? ఇడితేగా మీరు యోచన పాట. మీ నిట్టూర్పులు అని దేనికోసం? ఇంటి కోసం, ఈ వాకిలి కోసం, అంత పందార కోసం, ఇంత బెల్లం కోసం, ఇంత కందిపప్పు కోసం. మనం ఆయన కొరకు నిట్టూర్పులు విడిచే బిడ్డలంగా మార్చబడాలి. ఆమేన్. అందుకోసం అన్నమాట, నిట్టూర్పులు విడచితిని నా పాప భారముతో, నా ఎదుటే నిలచితివి, నన్ను రక్షించుట కొరకై. నన్ను తరిమిన పాపములు కనుమరుగై, నన్ను తరిమిన పాపములు. ఏమేమి జరిగినాయి మన ఇప్పటి వరకు? అవి ఇప్పుడు కనపడకుండా అయిపోయినాయి నామంలో. ఇంతకుముందు ఆ పాపం మన వెంటాడింది, అది ఉరికితే మనం ఉరికినాం. ఇప్పుడు వాటిని మనం ఉరికిచ్చేటట్టు దేవుడు చేసాడు. ఇప్పుడు చూద్దామన్న కానీ రాకుండా అయిపోయింది. హల్లెలూయా. అయిపోయిన తర్వాత మొదటి వచనంలో చివరి మాట చూడండి, చివరి భాగం. నీ రక్షణ కోటలో నీ జీవమిచ్చితివి, నీ జీవమిచ్చితివి. మీరు జీవమును అంటున్నారు, నీ జీవమిచ్చితివి. అది మొదటిది. రెండోది ఏంటిది? నన్ను తరిమిన పాపాలు ఏమైపోయినాయి? కనుమరిగినాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడున్నా పాపాలన్నీ కడగబడ్డా కనుక నీ రక్తపు కోటలో నాకు నెమ్మదినిచ్చితివి. పాపం నెమ్మది లేకుండా చేసేదిగా. ఇప్పుడు ఆ పాపాలన్నీ, మన తరిమిన పాపాలన్నీ దేవుడు ఏం చేసిండు? కనుమరిగేటట్టు చేసి. చెప్పండి, ఇప్పుడు మనకేమిచ్చిన రక్తపు కోటలో నెమ్మది అనండి. మూడోది, నా నివాసము నీవే ఎన్ని తరములకైనా. ఎన్ని తరాలకి? ఎన్ని తరాలకైనా. మీరు ఎన్ని తరాలకైనా ఒక ఇల్లు కట్టుకున్నారు కదా. మీరు అందరికి ఏమని చూపిస్తున్నారు? ఇదే మా నివాస స్థలం, లోపల ఇంకొక గదిని తీసిపిస్తా, సందులో రా. అర్థమైందా నేను అన్నమాట? ఇది కాదు మన నివాస స్థలం, ఆయనే మన నివాస స్థలం. నా నివాస స్థలం అయినే, నా నివాసము నీవే ఎన్ని తరములకైనను, నా దేవుడవు నీవే యుగ యుగములకు. అక్కడ మీకు ఎన్ని యుగములకైనా అనబడింది అంటుంది కదా. అక్కడ స్పెల్ మిస్టేక్. అంటే అప్పటికప్పుడు అయిన మన్నా కాబట్టి కొంచెం వేడివేడిగా ఉండేటప్పుడు అంత ఉప్పట్టబడినట్టు ఆడబడిందట. అది ఎన్ని యుగాలకు కాదు, యుగ యుగములకైనా. హల్లెలూయా, హల్లెలూయా.
నా ఉగ్రత దినములెన్నో. నిన్ను చూడగానే చాలాసార్లు ఏసే కోపం వచ్చింది, మండింది, నీ పేక పెసకాలని కూడా అనిపించింది. చర్చికి రాకుండా పనికి పోయి వ్యాపారమే దైవంగా భావించి దేవుణ్ణి తీసి దెబ్బకు కొట్టి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించినా కదా, చూసినప్పుడు అస్సలు అనుకున్నాడు. కానీ నా ఉగ్రత దినములెన్నో తప్పించితివి నీవు, బలమైన కోటగా నాకు ఆశ్రయమైతివి, బలమైన కోటగా నాకు ఆశ్రయమైతివి. అందరం కలిసి పాడదామా? రెడీ, 1 2 3 4. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. బల శౌర్యము గలవాడా, బహుఘనతకు పాత్రుడా, బలహీనమైన నా కొరకు బలియాగమైపోతివా. బల శౌర్యము గలవాడా, బహుఘనతకు పాత్రుడా, బలహీనమైన నా కొరకు బలియాగమైపోతివా. అందరు అందరు అందరు. పునరుద్ధారుడా, ప్రభావ మహిమలతో పూజించెదా నిన్నే. పునరుద్ధారుడా, ఆరాధనా నీకే, ప్రభావ మహిమలతో పూజించెదా నిన్నే. బల శౌర్యము గలవాడా, బహుఘనతకు పాత్రుడా. అందరు పాడాలి. బలహీనమైన నా కొరకు బలియాగమైపోతివా, బల శౌర్యము గలవాడా. చప్పట్లు. మారని దేవుడవు, ఏ కాలమందైనా కృప చూపువాడవు. నా స్థితిగతి ఏదైనా, అందరూ నీవు మారని దేవుడవు, ఏ కాలమందైనా కృప చూపువాడవు. నా స్థితిగతి ఏదైనా, నా దీన దశలో నా ఆధారమైతివి, నా దీన దశలో నా ఆధారమైతివి. నీ రక్షణ కోటలో నీ జీవమిచ్చితివి, నీ రక్షణ కోటలో నీ జీవమిచ్చితివి. పునరుద్ధారుడా, ఆరాధనా నీకే, ప్రభావ మహిమలతో పూజించె. అందరూ లేచి నిలబడదాం. పునరుద్ధారుడా, ఆరాధనా, ప్రభావ మహిమలతో నన్ను తరిమిన పాపములు కనుమరుగైపోయేనయ్యా. నన్ను తరిమిన పాపములు కనుమరుగైపోయేనయ్యా. నీ రక్తపు కోటలో నాకు నెమ్మది ఇచ్చితివి, నీ రక్త
మరణపు కోటలో నాకు నెమ్మదినిచ్చితివి. పునరుద్ధానుడా ఆరాధన నీకే, ప్రభావ మహిమలతో పూజించెదా నిన్నే. పునరుద్ధానుడా ఆరాధన నీకే, ప్రభావ మహిమలతో పూజించెదా నిన్నే. బల శౌర్యము గలవాడా బహుఘనతకు పాత్రుడా, బలహీనమైన నా కొరకై బలియాగమై పోతివా. బల శౌర్యము గలవాడా బహుఘనతకు పాత్రుడా, బలహీనమైన నా కొరకు బలియాగమై పోతివా. నా నివాసము నీవే ఎన్ని తరములకైనను, నా దేవుడవు నీవే యుగ యుగములకైనను. నా నివాసము నీవే ఎన్ని తరములకైనను, నా దేవుడవు నీవే యుగ యుగములకైనను. నా ఉగ్రత దినములను తప్పించితివి నీవు, నా ఉగ్రత దినములను తప్పించితివి నీవు. బలమైన కోటగా నాకు ఆశ్రయమైతివి, బలమైన కోటగా నాకు ఆశ్రయమైతివి. పునరుద్ధానుడా ఆరాధన నీకే, ప్రభావ మహిమలతో పూజించెదా నిన్నే. 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 పునరుద్ధానుడా రబలక శబలక పూజించెదా నిన్నే. పునరుద్ధానుడా ఆరాధన నీకే, ప్రభావ మహిమలతో పూజించెదా నిన్నే. పునరుద్ధానుడా ఆరాధన నీకే, ప్రభావ మహిమలతో పునరుద్ధానుడా ఆరాధన నీకే, ప్రభావ మహిమలతో పూజించెదా నిన్నే. గద 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 మాట్లాడు, అందరు భాషల్లో మాట్లాడు. భాషలలో మాట్లాడువాడు తండ్రితో మాట్లాడుతున్నాడు. అందరూ అభిషేకించబడండి. ఈ పూట వాక్యానికి ముందు మీ హృదయం ఆత్మ ప్రోక్షణతో నింపబడునుగా, సరి అయిన నేలగా మీ హృదయం ఈ పూట మార్చబడునుగా, ప్రతి విత్తనం మంచి నేలను పడిన విత్తనముగా తీర్చబడునుగా. జీసస్ రబలక తుడబలక రబలక ఆమేన్. కృప కలిగిన దేవా, దయగలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల వేళ మీరే ఆరాధనలో తోడుగా ఉన్నందులకై మహిమ కలుగునుగాక. ఈ పూట
నీ బిడ్డలంగా మేమందరం చేరి ఉన్నాం. మమ్మల్ని నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొనండి. మమ్మల్ని అందరినీ శుద్ధీకరించండి. నీ రక్తముతో మమ్మల్ని కడగండి. నీ వాక్యమును ఉతక స్నానము చేత శుద్ధులుగా మీరు మమ్మల్ని మార్చండి. అన్ని విధాలుగా తోడేంటి నడిపించి ప్రతి బిడ్డని వాక్యముతో నింపి పంపమని యేసయ్య శక్తి కలిగిన నామమున అడిగి పొందుకొని ఉన్నాము నా పరమ తండ్రి. ఆమేన్. 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 కూర్చుందాం అందరం. మీరు ఎక్కడో అక్కడ కూర్చోవాలా? హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. సజీవుడైన యేసు ప్రభు నామములో ఈ మధ్యాహ్న కాల వేళ దేవుని సన్నిధికి సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి నిండు మనసుతో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. అందరికీ షలోం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గత 2 దినాలుగా దేవుని సన్నిధిని అనుభవించి ఈ 3వ దినంలోనికి దేవుడు మిమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చాడు. అందును బట్టి ప్రభుకి సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక. బిగ్గరగా ఆమేన్ అని చెబుదా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. మంచిది ప్రియులరా. ఈ పూట నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. కుమారయ్య గారు కనపడలేదా? ప్రకాష్ వచ్చి, అమ్మగారు కూడా ఉన్నారా? కనపడలేదు నాకు. ఓకే, దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. మన మధ్యలోనికి దైవజనులు కడప ప్రాంతంలో నుంచి దేవుని ద్వారా దర్శించబడిన అత్యద్భుతమైన దైవజనులు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవజనులు దైవజనులే. విన్నారా మీరందరూ? దైవజనులను గౌరవించటం మన బాధ్యత, వారిని ప్రేమించటం మన భాగ్యం. వారు మన యుద్ధకు రావటం మనకి దీవెన. అందరు గట్టి చెప్పలేదు. ఈ భావన మీ అందరి హృదయాలలో ఉండాలా. మనం ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. దేవుడు క్షేమంగా తన దాసుల్ని మన మధ్యలోనికి తోడుకొని వచ్చారు. దానికంటే ముందు, ప్రతి దైవజనునికి ముందు నా సంఘానికి అవసరమైన మాటలు చెప్పదగినటువంటి బాధ్యత ఒక కాపరికి ఉంది గనక ఈ మాటలు అయిపోయిన తర్వాత దైవజనులు మన మధ్యలోనికి వస్తారు. ఇక్కడ మీకు దేవుని వాక్యం ముఖ్యం, దేవుని సన్నిధి ముఖ్యం, దేవుని ప్రసన్నతే ముఖ్యం. ఫోన్లు ముఖ్యం అనుకుంటే మీరు చక్కగా ఫోన్లు తీసుకొని బయట కూర్చోండి, మందిరంలో కూర్చోకూడదు. మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేశారా లేకపోతే సైలెంట్లో ఉన్నాయా చూడండి. ఒక్కొక్కసారి నేను కూడా మర్చిపోతూ ఉంటా, తప్పేం లేదు. చూసుకొని ఆఫ్ చేసుకోండి. దేవుని స్వరాన్ని మాత్రమే వినటానికి ఇష్టపడండి. దేవుడే ఈ పూట మిమ్మల్ని అందరినీ దర్శించి మీతో మాట్లాడుగాక. హల్లెలూయా. మూలవాక్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవగా మనందరం విందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కొంచెం అమ్మింగ్ వస్తుంది చూడండి. ఇక మీరందరూ చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి మాటలు.
లోకల్లో మనుషుల కోసం కష్టపడి పిల్లల కోసం జీవితాలను త్యాగం చేసి తన మన అన్న తేడా లేకుండా ఒక మంచి మనసుతో, సామెలు కనపడలేదు, ఇంకా బయట ఎవరున్నారు? నాకు అందరు లోపలికి రావాలా? బయట ఖాళీకి ఇంకెవరున్నారు? వాక్యం జరుగుతుందంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకెవరైనా ఉంటే రండి. విశ్వాసులు ఇంకా షెడ్ దగ్గర, అక్కడ వంటల దగ్గర కూడా అపరిమితమైన జనం ఉండొద్దు. తలా పిరిగడు ఉప్పేతరే సర్వనాశనం అయింది. అర్థమవుతుందా? అందుకోసం ఒక్కళ్ళిద్దరుంటే చాలు. మీకు ఏమైనా కష్టంగా ఉంటే చెప్పండి, నేను వండుకుంటాడు కూర్చి. ఒక్కటే అట్ట తిరగముతేసి మీకు పెడతా. నేను ఎట్ట వండితే మీరు ఎట్టయింది తింటారుగా. ఇప్పటికే చచ్చినట్టు తినాలా? ఇంకా నా వంటకానికి మీరందరూ ఫ్యాన్సే కదా. సరే, అందుకోసం దేవుని మాట పనిచేసేటప్పుడు నాకు అందరూ మధ్యలో తిరగటాలు కానీ పిల్లల్ని తిప్పటాలు కానీ చేయకుండా జాగ్రత్తగానండి. ఒక వాక్య ప్రత్యక్షత మీ దగ్గరికి రావాలి అంటే దానికి చాలా ప్రయాసపడాలి. మీకు తెలియదు. నన్ను, నా కళ్ళని, నన్ను చూడండి. మీరు హాయిగా మంచిగా ఏడున్నా కానీ గొరక పెట్టి నిద్రపోతారు. సీసీ కెమెరాలు అదురుతున్నాయి నాకు. మామూలుగా ఆన్ చేస్తే వీ అంట. ఎవరు ఎంత ప్రార్థన చేస్తున్నారు అనుకుంటే నిద్రది. అంత సంపూర్ణమైన ఆత్మతో నింపబడితే ఎట్టనో ఏమో. దేవునికి స్తోత్ర. బిగ్గరగా చెప్పండి. వినండి. మీరు చేసిన కార్యము అనండి అందరూ. మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, మాట్లాడాలా? ఉపచారము చేసి, ఇంకా గట్టిగా ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడా? ఇట్లా ఇట్లా ఇట్లానండి మనుషులు చేస్తారు. ఇట్లానండి మీ పక్కన చెప్పండి, నువ్వు చేస్తావు ఖచ్చితంగా అనండి. ఆయన చేయడం. నేనైనా చెయ్యొచ్చేమో, నీవైనా చెయ్యొచ్చేమో, నా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. స్తోత్రం చెప్పండి అందరూ బిగ్గరగా. మన దేవుడు ఎవరు? న్యాయాధిపతి. ఇప్పుడు మీ దేవుడు మీ జీవితంలో అన్యాయం చేయకూడదంటే, న్యాయవంతునిగా ఉండాలంటే మీరేం చేయాలి? ఏం చేస్తే మీ జీవితాలు న్యాయబద్ధమైన క్రమంలో నడిపించబడతాయి? ఆయన మీ జీవితంలో న్యాయవంతుడిగా ఉండాలంటే మీరు ఎట్లా వ్యవహరించాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా మీరు చదవండి. విశ్వాస వీరులు, శూరులు అందరూ బయటకు వస్తారు. మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరిన వాళ్ళు బయటకు వస్తారు. అవునా కాదా? అక్కడ ఆ మాటలు 11:35 హెబ్రీ అక్కడే 11:35 చూడు. స్త్రీలు మృతులైన తమ వారిని 35-33 చదువు చదువు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడిరి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులైండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు. కొంచెం బిగ్గరగా చెబుదాం. ఇట్లా మీకు చదివించుకుంటూ పోతే హెబ్రీయులకు రాసిన పత్రిక అంతటిలో కూడా విశ్వాస వీరులే మనకి కనిపిస్తూ ఉంటారు. వారే మనకి తారసపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ పూట మీకు ఒక మాట గుర్తు చేయాలనేది నా వాంఛ. మీరు మనుషులకు చేస్తే మీకు అన్యాయం జరిగింది. త్యాగమే చేశారా, చాకిరే చేశారా, డబ్బులే ఖర్చు పెట్టారా,
సమయాన్ని వెచ్చించారా? జీవితాన్ని దారపోసారా? మీకు అన్యాయం జరిగిందేమో. కానీ ఇక్కడ చాలామందితో దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. మీరేమంటున్నారంటే, మీరే అంటున్నారు, మీరు అన్నందుకే దేవుడు నాతో ఈ మాట చెప్పాడు. మీరు చాలామంది అన్నారు, చాలామంది దైవజనులు అన్నారు, చాలామంది విశ్వాసులు అంటున్నారు. ఏమంటున్నారు చెప్పనా? దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఈ వ్యక్తి నాకు న్యాయం కాదు దేవా, ఈ సంఘం నాకు న్యాయం కాదు దేవా, ఈ పరిస్థితి నాకు న్యాయం కాదు దేవా, ఇటువంటి పరిస్థితులు నాకు న్యాయమే కాదు అసలు. నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత చెప్పు నాన్న, నేను నమ్మదగిన వాడిని, నువ్వు చేసిన దానికి నేను ఖచ్చితంగా ఒక దినాన నేను ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాను. మీరు చేసిన కార్యమును మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆ మాటకి రిలేటెడ్గా ఇంకొక మాట, రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వాక్యం. రూతు 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయిలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకి ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా చెప్పండి అందరూ. నాయనకల చెప్పండి, యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మరలా చెప్పండి, నేను అనుకోని చెప్పండి, యెహోవా నేను చేసిన దానికి నాకు ప్రతిఫలం ఇస్తాడు. సేవకుడా, నీ సంఘంలో నుంచి ఆ ప్రతిఫలం నువ్వు చూడలేకపోవచ్చేమో. విశ్వాసి, నీ భర్తలో నుంచి, నీ భార్యలో నుంచి, నీ పిల్లల్లో నుంచి, నువ్వు చేస్తున్న చేతి పనిలో నుంచి ఆ ప్రతిఫలాన్ని నువ్వు చూడలేకపోయావేమో. నా దేవుడు చెబుతున్నాడు, నువ్వు చేసిన దానికి నా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నీకు ఇస్తాడు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు అన్యాయము చెయ్యడు. నువ్వు చేసిన దానికి, నువ్వు చేసిన త్యాగానికి, నువ్వు చేస్తున్న ప్రార్థనకి. ఇంకోటి చెప్పనా, ఇటు చూడండి, మనం మనుషులకి వినపడకుండా కొన్ని గుసగుస మాట్లాడుకుంటాం, అవునా కదా? కొన్ని ఏమో గట్టిగా మాట్లాడే ఉంటాయి, ఎందుకట్టా ఇది, మళ్ళీ గుసగుస మాట్లాడి ఆమె ఏందట అన్నారా, ఇది గుసగుస. గట్టిగా మాట్లాడిన జనం వింటారు, గుసగుస మాడింది దేవుడు అంటాడు. ఆ గుసగుస నువ్వేమేమి గుస కొట్టినవో దేవుడు ఈరోజు నీతో బొస కొడుతాడు. వింటున్నారా? నువ్వు సీక్రెట్గా ఏమేమన్నావు, వాటన్నిటిని దేవుడు లెక్కలోకి తీసుకొని దేవుడు నీతో చెప్తున్నమాట, నీ దేవుడు నీకు అన్యాయము చెయ్యడు. నీ దేవుడు నీకు న్యాయవంతుడు. ఇప్పుడు ఆయన నీ జీవితంలో న్యాయాన్ని జరిగించాలంటే నువ్వేం చేయాలి? ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదవగా అందరం విందాం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగని దేశంలోను. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తుండు వాళ్ళ గురించి ఏమని? నీవు అరణ్యములోను అనండి అందరూ గట్టిగా అనండి. ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నడిచారు? అరణ్యములు ఏ చెట్లు ఉన్నాయి చెప్పండి? జామ చెట్లు, నేరేడి పండ్లు, కివీ ఫ్రూట్లు, డ్రాగన్ ఫ్రూట్లు. డ్రాగన్ నాకు ఇందాక కాయలు నిన్న తెచ్చి డ్రాగన్ ఫ్రూట్ అంటది. మామూలుగా అంతా డ్రాగన్ ఫ్రూట్, డ్రాగన్. అవన్నీ ఉన్నాయి కదా, అరణ్యంలో ఉన్నాయి కదా. ఏమున్నాయి? అరణ్యంలో తిండి ఉందా? ఆదరణ ఉందా? గొంతెండి పోట్ల తెచ్చుకున్న తిత్తిలో నీళ్ళు అయిపోలా? జీవితం మీద ఇసుకు రాలా? ఎవరికి? హాగర్కి వచ్చిందా రాలా? పిల్లగాన్ని తీసి కట్లా నువ్వు కూడా ఎరగరగ బాధట్లా ఇసుకు పెట్టి ఈ సంసారం ఏంది, ఈ బెల్లం ఏంది,
అదొక సాంగ్ కదా. ఇసుక పుట్టి నీ దేవుడు నీతో చెప్తున్న మాట, బాబు ఈ అరణ్యంలో నీకు తిండి లేదు, ఈ అరణ్య ప్రయాణంలో ఆదరించే దిక్కు లేదు, ఈ అరణ్య ప్రయాణంలో నిలువ నీడ లేదు, ఈ అరణ్య ప్రయాణంలో నేనున్నానులే అని నీకు అభయం ఇచ్చేవాళ్ళు లేరు, ఈ అరణ్య ప్రయాణంలో ఎటు చూచినా నీకు దారే కనపడట్లా. అరణ్యానికి ఉన్న ఒక ఘోరమైన విషయం చెప్పనా, అరణ్యంలో అన్ని దారులలాగానే కనిపిస్తాయి. చెప్పండి, అరణ్యంలో అన్నీ ఇది ఒక బాటలాగానే ఉంటుంది. మనం అనుకుంటాం ఈ బాటలో పోతే బాగుంటుందని చెప్పి ఆ దారిలో పడిపోతాం. ఇటు పోగానే ఏమి కాదు, అదేంటి ఎటు వచ్చినా అర్థం కాదు, మళ్ళీ అన్ను చెడిపోతావో తెలియదు, మళ్ళీ ఇటు పోవాలో అర్థం కాదు, నీకు ఏం చేయాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక ఈ అరణ్య ప్రయాణంలో నువ్వు ఇసుకు పుట్టి ఒక దగ్గర కోలబడి నువ్వు అంటున్నావు, ఏంది ఇదేం బతుకు. అరణ్యంలో కూడా దేవుని పిల్లలు ఉదయం లేచిన దగ్గర నుంచి కేకలు పెట్టుకుంటా, అరుసుకుంటా, గోల పెట్టుకుంటా, ఉదయం అంతా వేసిన కేక మన్నా అనండి, మన్నా, మళ్ళా మన్నా, మన్నా, సొన్నా కాదు మన్నా, మన్నా అంటే సున్నా అంటే సొన్నమే అవుతుంది మనకి. మన్నా అనండి. ఈ ఆహారం ఇక్కడ కాసింది కాదు, దేవుడు వారి కొరకు పరలోకములో పండించి పంపించిన ఆహారము మన్నా. ఒక మంచి మాట మీరందరూ మనసులో పెట్టుకోండి, నిన్ను దేవుడు మర్చిపోడు. నా దేవుడు నీకు అన్యాయం చేసేవాడు అస్సలు కాదు. నువ్వు చేసిన కార్యమును నువ్వు పరిశుద్ధులకు ఉపచారం చేసావు కదా, ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈ మాట గట్టిగా పలకండి అందరూ, దేవుడు అన్యాయస్తుడు కాడు. గట్టి చెప్పు, దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు కాడు అంటే మరి అరణ్యంలో ఏమి లేవుగా, మరి నేను అనమంటే అన్నారు మీరు కూడా అంటారు, అయ్యగారు ఇక్కడ కోటం అయ్యో చాలా బాగుంది, ఇంటికి పోతే అయ్యగారు దరిద్రం అంతా చుట్టుకునేది, ఇక్కడికి వస్తేనే అన్నీ మర్చిపోతున్నాం, ఇంటికి పోదామంటేనే అసలు. నా దగ్గరికి నేను నైట్ ఓ పాస్టర్ గారు వచ్చి నాతో చెప్తున్నమాట, అయ్యగారు ఆ సేవ చేయటానికి ఎవరు నన్ను పంపి వాళ్ళు చూసుకుంటారు, అంత స్థలం గిలం అంత ఉంది పావంతా, అది కూడా ఏదన్నా చేసుకొని ఆ ఉన్న అప్పులన్నీ తీర్చుకోమన్నా, నేను ఆ చర్చి ఊరుకుంటా, నువ్వు ఎక్కడికన్నా పంపితే పోతా. ఈయన మందిరంలో పడి ఉంటాయి గారు, నెమ్మదిగా ఉందా, ఒక్కటే ఒక రోజు ఉన్నా నీ దగ్గర, ఇన్ని సంవత్సరాలు నేను పడుతున్న క్షోభ ఎవరికి చెప్పుకునేది కాదు. కానీ ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, దేవుడు నాకు నెమ్మదినిచ్చాడని. నేనన్నాను, నువ్వు ఒక్కడు ఇక్కడుంటే మరి అక్కడ వాళ్ళకి నెమ్మది ఎట్ట రావాలా? ఆడే ఉంది అయ్యగారు, గొంతు చించుకొని గొడ్డలు చింపుకొని చుట్టూ పీక్కొని కేకలు వేసి వాక్యం చెబుతూ అక్కడ మారట్లా. వాళ్ళు అంటుండ్రు మళ్ళీ పైపెచ్చు, అయ్యగారు ఏంది సౌండ్ పెరుగుతుంది, వాక్యం చెప్పు పరిధిలో, బౌండరీస్ దాటకూడదు, సిక్స్లు కొట్టరాదు, ఓన్లీ డిఫెన్స్, అడ్డు పెట్టుకో అని, ఓన్లీ అంత డిఫెన్స్ షాట్లే, రాహుల్ ద్రావిడ్ టైప్ అనమాట, అన్నిటికీ ఆపుకోవటమే. నేను ఈ పూట మీ అందరికీ చెప్పగలిగిన మాట, ఈ అరణ్యములో నీ కంటి చూపు మేరలో నీకు ఏమి కనపడట్లా, ఇది నిజం. ఏది చూసినా నీకు శూన్యంగా మార్చబడింది నిజం. నీ హృదయమంతో దుఃఖముతో నింపబడిన మాట కూడా నిజం. కానీ ఒక అద్భుతమైన శుభవార్త చెబుతా, ఈ అరణ్యంలో నీకు తిండి లేదు, ఈ అరణ్యంలో ఆరోగ్యం లేదు, ఈ అరణ్యంలో నీకు దాహము లేదు, గొంతెండిపోయి ఏం చేయాలో అర్థం కాక బిక్కు అనుకుంటా ఒంటరితనాన్ని అనుభవించుకుంటూ నువ్వు మిగిలిపోయి ఉంటే, ఇక నా జీవితం ఎట్లా చచ్చిపోయేది, అసలు ఐగుప్తులో బాగుండేది కదా అన్న ఆలోచనలు ఇశ్రాయేలు ప్రజలకు కాదు, ఎక్కువ మీకే వచ్చింది.
వాళ్ళ గురించి ఏం బైబిల్లో రాసిండ్రు, మిమ్మల్ని ఏమో ఇక్కడికి తీసుకొని వచ్చారు అంతే. వాళ్ళు 1-2 సార్లు అనుకున్నారు, అరే అసలు మీ ఐగుప్తులో ఉంటే బాగుండేదని వాళ్ళకి ఎప్పుడో అనిపించింది. కానీ మీకు ప్రతి పూట అనండి, అయ్యేది ఇది, ఇంత త్యాగం చేసిన ప్రయోజనం లేదే, ఇంత కష్టపడ్డ ప్రయోజనం, ఇంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు, ఇంత యథార్థంగా ఉన్న ప్రయోజనం లేదు, ఏంది నా జీవితం అంతా శూన్యంగా మార్చబడింది, నా జీవితం అంతా ఎడారిగా మార్చబడింది. అరే జార్జ్ గారు ఎక్కడ పోయినరా, అర్జెంట్ పిలుచుకోరా. ఎవరి పిల్లలైనా ఒకటే, అందరు ప్రార్థనలో ఉండాలి. మా శాలిటీ మిస్ అయింది, అదే చెబుతున్నా. నేను మీ అందరికీ కాదు, ఆ బాటిల్ నైగర్ అడిగాను, సేవకుల వరకు బాటిల్ మీరేమైనా తీసుకొనేరు, బాటిల్ ఒక టీ అమ్మా అని అంటే 20 రూపాయలు తీసుకోండి అడిగిన వాళ్ళ దగ్గర. అవి సేవకుల కోసం తెచ్చినాయి, మీకు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి అందరూ. మంచి మాట, గొప్ప శుభవార్త. ఈ అరణ్యంలోనికి ఏమీ లేదు, ఎక్కడికి పోయినా ఎటు చూసినా నిరాశే, నిస్పృహే, ఏం అర్థం కాని పరిస్థితే. కానీ గొప్ప శుభవార్త చెబుతున్నా ఈ పూట మీ అందరికీ, ఈ అరణ్యములో నీకేమీ లేదు, కానీ ఈ అరణ్యములో అన్నిటిని సృష్టించి ప్రతి దానిని నిర్మించి అన్నిటిని నడిపించగలిగిన సర్వోన్నతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చెప్పండి అందరు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ గురించి చదవండి, 2వ అధ్యాయం 2వ వచనం, ఇర్మియా పుస్తకం 2:2. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించుచు. ఏంటిదంట? అరణ్యములో వెంబడించారు అనండి అందరూ. దేవుడు నీకు అన్యాయం చేయడు అనండి, మూలవాక్యం అదేగా. దేవుడు అన్యాయము, అన్యాయస్తుడు, మాట్లాడండి. దేవుడు అన్యాయస్తుడు. ఎప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాడు? నువ్వు అరణ్యములో ఆయనను వెంబడిస్తే ఆయన నీకు అన్యాయం చేసేవాడు కాదు. స్తోత్రం చెప్పు, బిగ్గరగా చెప్పండి. అరణ్యములో ఏమి లేని పరిస్థితిలో, తిండి లేక, నిద్ర లేక, ఆహారం లేక, నెమ్మది లేక, సమాధానం లేక, ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో అటువంటి ఘోరమైన పరిస్థితిలో నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, అటువంటి ఘోరమైన సందర్భంలో నువ్వు చేయాల్సిన పని ఏంటిది అంటే, నువ్వు ఆయననే వెంబడించే బిడ్డగా నువ్వు మార్చబడాలా. దుఃఖముతో ఉన్న మాట నిజమే, శ్రమలో ఉన్న మాట నిజమే, బాధలో ఉన్న మాట నిజమే, నిజం. కానీ అరణ్యములో ఉన్న మీరు దేవుణ్ణి వెంబడిస్తున్నారా? అరణ్యములో ఉన్న మీరు దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా మార్చబడ్డారా? ఈ అరణ్యములో చాలా మంది సనిగి 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 ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోయారు తెలుసా? ఈ అరణ్య ప్రయాణంలో మీలో ఎంతమంది సనుగుతున్నారు? సనిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మీలో? సనిగే మనసుతో నింపబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ మనసు నుండి దేవుడు మనందరిని విడిపించునుగాక. మంచి మనసు కలిగిన వ్యక్తులుగా దేవుడు మనందరిని మార్చునుగాక. కృప కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిది, దేవుడు నీకు అన్యాయము చేయకూడదంటే అరణ్యములో యేసయ్యని వెంబడించాలి అనండి అందరూ, అనండి. కష్టాలు లేని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. కష్టాలు లేవు నాకు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పర్వాలేదు, మిమ్మల్ని గిన్నీస్ బుక్లో రాయాలి. ఎవరు వాళ్ళని చూపెట్టిన కెమెరాలు ఎవరయ్యా అన్నది ఇక్కడ? కష్టాలు లేను ఉన్నారా? కష్టాలు లేను. లోకమే ఒక అరణ్యం. లోకమే అరణ్య భూమిరా, మనుషులేమి మనసులే ముళ్ళ పొదలురా. ముళ్ళ పొదలు అంట మనుషుల మనసులు. లోకమనే ఈ అరణ్యంలో నువ్వు దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తే ఆయన నీకు అన్యాయం చేయడు. అరణ్యములో సనగమాకు, అరణ్యములో అవిశ్వాసముతో నింపబడమాకు, అరణ్యములో తొట్టిల్లిన వ్యక్తిగా మార్చబడమాకు, అరణ్యములో నిర్విచారముతో కుంగిపోమాకు.
ఇదిగో గొంతు ఎండుతుందా, ఉన్నది నేల తిత్తేనా, నీ కోసం నీటి బుగ్గలను ఊపికించగలిగిన సర్వోన్నతుడైన దేవుడు నీకు అరణ్యములో తోడుగా ఉన్నాడు. నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. చెప్తున్న మాట కేవలం ఉపశమనం కోసం మాట్లాడుతున్న మాట కాదు, శాశ్వతమైన పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆయన నామంలో. ఆయన నీకు అన్యాయం చేయకూడదంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అరణ్యములో ఆయననే వెంబడించుదుముగాక. చెప్పు, గట్టిగా చెప్పు. అరణ్యములో నీ కొడుకు అరణ్యంగానే ఉన్నాడా? నీ పరిస్థితులు అరణ్యంగానే ఉన్నాయా? నీ ఆరోగ్యం ఇటువైపు చూసుకున్నా నీ బతికెట్టుంది? అరణ్యం అనండి, చెప్పండి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీ దేవుడు నీకు అన్యాయం చేయడు. అరణ్యములో యేసయ్యని వెంబడించని చెప్పండి. మీరేం చేస్తున్నారండి? ఇందాక మీరు చదివారా హెబ్రీ 11:35? మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిది, రాళ్లతో కొట్టబడిది, రంపములతో కోయబడిది, శోధించబడిది, ఖడ్గముతో చంపబడేది. ఎందుకు ఇదంతా? వాళ్ళకున్న ఆలోచన, వాళ్ళకున్న ఉద్దేశం ఏంటిది నాకు చెప్పండి. ఈ అరణ్యములో మాకు యేసయ్య తోడుగా ఉన్నాడు, మాకు ఆయన ఉన్నాడు. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాము వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తునురా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని, అందరూ సియోను కొండపై, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా. యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. అల్లెల్లి చెప్పండి అందరూ. ఏమి కనపడట్లా, దారులన్నీ మూసకపోయినాయి, ఇసుక తప్ప నీకు మిగిలింది ఏమి లేదు. అయితే నా దేవుడు అంటున్నాడు, నీకు మిగిలింది ఇసుకే అన్ను అంటుంటే నా దేవుడు నీతో చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. హాగరు, నీకేమొచ్చింది? ఏమొచ్చింది హాగరు నీకు? నేను నీకు లేనా? అందరు ఇడిచిపెట్టారు, నిజమే. ఈ అరణ్యములో నీ కంటికి నువ్వు అనుకున్నది ఏది కనపడట్లా, నువ్వు ఆశించినట్లుగా ఏది నీకు మార్చబడట్లా. నా దేవుడు నీతోనే చెబుతున్న మాట, నిన్నే దర్శిస్తున్న మాట, నీ దేవుడు నీకు అన్యాయము చేసేవాడు కాదు. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయాధిపతి. ఇప్పుడు ఆయన నీకు న్యాయం చేయాలంటే నువ్వేం చేయాలి? మొదటి మాట నాకు చెప్పు. అరణ్యములో ఆయనను వెంబడించ. చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి.
ఒకవేళ ఈ అరణ్యములో యేసయ్యని వెంబడించుకుంటా సొంత జ్ఞానముతో నడితే గొంతెండి చేస్తావు, అది నిజం. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అయ్యగారు నేను ఎందుకు చర్చికి రావాలి అయ్యగారు? అసలు ఏం జరిగిందని నన్ను రమ్మటున్నావు అయ్యగారు, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అన్నట్టు అడుగుతారు చాలా మంది నన్ను. ఏమైనా జరిగితే కదా అయ్యగారు అసలు చర్చికి రావాల్సింది. మనకు జరగాల్సింది ఇది కాదు, జరగబోవు రాబోవు కాలము కొరకు. రాత్రి అయ్యగారు చెప్పాడు, రాబోవు కాలము కొరకు ఆ పునరుత్థానము శక్తితో నింపబడుటకు దేవుడు మనందరినీ సంసిద్ధము చేయునుగాక. ఆ కృపను దేవుడు మనకిచ్చునుగాక. మొట్టమొదటిది నేను మీ అందరికీ చెప్తాను, ఇది అన్యులకు సంబంధించింది కాదు, ఇది సువార్త కాదు, ఇది ఉపదేశం. అరణ్యములో వెంబడించాలా, అప్పుడు దేవుడికి అన్యాయం చేయడు. చెప్పు, అరణ్యములో నీ దేవుణ్ణి ఈ సంవత్సరం వెంబడించదువుగాక. ఆ కృప దేవుడిని గిచ్చునుగాక. ఎటువంటి పరిస్థితులైనా ఏమి కనపడకపోయినా పర్వాలా, ఆగమాకో. అరణ్యములు ఆగిపోతే పోతాం, అరణ్యములో సాగిపోతే కానాన్ జారుతాం. కానాన్ జారుతారా? అరణ్యములో మిగిలిపోయి నశించిపోతారా? సనుగుతారా? గొనుగుతారా? సొంత జ్ఞానాన్ని వాడతారా? చెప్పరేంటి మాట్లాడరు? అది నా సేవలోనైనా మీ ఆత్మీయ జీవితంలోనైనా సొంత జ్ఞానంతో నడుద్దామా? మేఘము కింద నడిపించబడదామా? చెప్పరేంది? మేఘం కింద నడిపింపులో నువ్వు ఉంటే ఈ నడిపింపు నిన్ను కానానికి తీసుకొని పోయితే. అరణ్యములు ఆగిపోమాకండి. ఈ సంవత్సరం నా దేవుడు మీ అందరికీ చెప్పమన్నమాట, ఈ సంవత్సరం మీరందరూ సాగిపోదురుగాక. ఎర్ర సముద్రం ముందు దేవుడు ఏం చెప్పిండు? ఆగండి అన్నాడా? ఇది చూడండి, ఇక్కడ మనకు భోజనాలు వండితే మీకు వచ్చిన వాళ్ళకి ఈ చర్చి నిండిన జనం కోసమే భోజనాలకి అటు వండే వాళ్ళంట. ఆగండి, ఇస్తారు. ఇక్కడ ఈ ఎర్ర సముద్రం ముందు ఇశ్రాయేలు ప్రజలు నిలబడితే దేవుడు ఏమన్నాడు? ఆగండి, దోతలు రావాలి, కొంచెం టైం పట్టింది, కొంచెం అటుదారి ఇటు ఇటుదారి అటు చెయ్యాలా, కొంచెం ఆగితే మొత్తం క్లియర్ అయిపోయింది అన్నాడా? దేవుడు ఆగండి అనడా, సాగిపోండి ఏమన్నాడు? మాట్లాడండి, ఏమన్నాడు? సాగిపోదురుగాక. మాట్లాడు, సాగిపోదురుగాక. సాగిపోయి కృపను దేవుడు ఇచ్చునుగాక. ఆ కృపతో దేవుడు నిన్ను నింపునుగాక. మొదటిది అరణ్యములో వెంబడించాలి అనండి. 2 అక్కడే చదవండి. 2 ఇర్మియా. విత్తనములు వేయదగని దేశములోను. అంటే ఇప్పుడు అరణ్యంలోకి విత్తనాన్ని నాటితే ఎప్పటికి మొలకెత్తాలా? ఏం నడుచుతున్నా? ఇసుకలో ఒక విత్తనాన్ని నాటిండ్రు, మొలకెత్తిద్దా? అంటే తిండి కూడా ఉండదా? తిండి లేని పరిస్థితులు కూడా వస్తాయా? మీకు ఎట్లా ఉండాలంటే ప్రసంగం, నా దేవుడు ఈ 2025 సంవత్సరంలో దేవుడు మీ కోట్లన్నీ నింపబోతున్నాడు అనగానే మీరు హల్లెలూయా అంటారు. మీ పిండి పీసుకుతోటి మీ నూనె బోడి, మీకు ఇదైతే హ్యాపీ జల్సాగంటారు వాక్యం. ఈ సంవత్సరం నీ దేవుడు న్యాయాధిపతిగా ఉండాలంటే ఒకటి అరణ్యములా నీ జీవితం ఉన్నా, ఇంకా బెత్తర చూపులు చూడ మాకు ఇంకా రాట్లా ఇంకా జరగట్లా ఇవన్నీ కాదు. నిలబడు దేవుడి కోసం రోషంగా, నా దేవుడిని నేను కానానికి తీసుకొని పోతాడు ఆయన నామంలో. వెంబడించుదుముగాక, యేసునే వెంబడించుదుముగాక. నెంబర్ 2 విత్తనము వేయదగని స్థలములో కూడా ఆయననే వెంబడించే మనసును దేవుడు మనకిచ్చునుగాక. ఒక విత్తనం నాటావు, అయినా మొలక ఫలం ప్రయోజనం అయినా నువ్వు వెంబడించాలా, అయినా నువ్వు వెంబడించుదువుగాక. యోబు 13:15 ఏముంది? యోబు 13:15, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అల్లెలి చెప్పండి. ఏందంట? ఏది మీరు ఈ మాట అనండి, మరి నా వైపు చూడండి, ఇటు చూడండి, నాతో అనండి. ఇదిగో యేసయ్యా, గట్టిగా యేసయ్యా ఈ నూతన సంవత్సరంలో నన్ను చంపేసిన, కొంచెం తగ్గింది, నేను ఆయన కోసమే కనిపెట్టుకొని ఉన్నాను. నేను నిజంగా యథార్థంగా చెప్పనా, మీ సాక్ష్యం చెప్పనా?
దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలండి. ఏంది సాక్ష్యం చెబుతా? ఫ్యాన్ అంటే రై ఫ్యాన్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరంలో నేను చాలా ఈ విషయాల్లో నలిగిపోయాను. ఈ సంవత్సరంలో దేవుడు కార్యాలు చేస్తారని ఎదురు చూస్తున్నాను. అప్పులు తీరుతాయని ఎదురు చూపు ఈ సంవత్సరం నాకు తప్పకుండా ఉంది. సంఘబిడ్డల ప్రార్థన మామూలుగా చేయరు. సంఘబిడ్డలు వాళ్ళ కోసం వాళ్ళే చేసుకోరు, నీ కోసం చేస్తారు. నాయనా ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను పిల్లల కోసం, అంటే దేవుడు మేలు చేయడా, గర్భాన్ని దేవుడు తెరవడా, అద్భుతాన్ని దేవుడు చెయ్యడా? మాట్లాడండి మీరు. 15-20 సంవత్సరాలుగా పిల్లలు లేని వాళ్ళకి మన సంఘంలో దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఎంతమంది లేరు మన మధ్యలో? క్యాన్సర్ గడ్డలు మాయమైన వాళ్ళు లేరా? ఎనప సరిగిపోయిన వాళ్ళు బాగుపడ్డలు లేరా? ఊపిరితిత్తులన్నీ కుళ్ళిపోయినాయి, వాళ్ళు స్వస్థపరచబల్లా? మన దైవజనుని నిలబెట్టుకుని ఈ సహవాసంలో ఎన్నో అద్భుతాలు చేసి సేవని దేవుడు నిలబెట్టాడు. నిజమాబద్ధమా? నేనేమంటున్నానంటే, ఎన్ని ఓకే, నువ్వు దేనికోసం కనిపెడుతున్నావు ఈ సంవత్సరంలో? అదేనే గారు మంచి బ్లెస్సింగ్స్ అండ్ సో ఆన్. నాకు మధ్యలో ఎవరైనా లేచిందంటే మర్యాద ఉండదు. తెచ్చి మధ్యలో ఎవరు లేవకూడదు. సూత్ర నన్ను ఆత్మపూర్ణని చేయమాకండి. ఉన్న అభిషేకం చాలు కదా మీకు, ఇంకెందుకు సూత్రం. హల్లెలూయా. ఒకటి, అరణ్యములో యేసయ్యని వెంబడితే నువ్వు ఆయన ద్వారా మరచబడే వ్యక్తిగా ఉండవు. 2, విత్తనము వేసిన మొలకెత్తని స్థలం, తిండి కూడా దొరకని స్థలం అయినా నువ్వు యేసు కొరకే బ్రతుకుతావుగాక. అందుకోసం పోయిన సంవత్సరం కొత్త పాట అదే, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికెదనే సయ్యా, ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగెదనే సయ్యా. అల్లెలే చెప్పండి. ఏమున్నా లేకున్నా దేవుని కొరకే కొనసాగించబడుదురు గాక. ఆ కృపను దేవుడు మనందరికి ఇచ్చును గాక. 2 మాట చదవండి, త్వరగా చదవండి, త్వరగా. ఇర్మియా పుస్తకం 18వ అధ్యాయం 20వ వాక్యం. 18:20. వారు నా ప్రాణము తీవ్రనని గుంట త్రవ్వి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన, వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. అల్లెలి చెప్పండి అందరూ. అయ్యా, నాకు కీడి చేసిన వాళ్ళకు కూడా నేను మేలే చేస్తున్నాయా, నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను మర్చిపోద్దయ్యా అంటుండే. చూసారా? ఈ రోజున నీ జీవితంలో ఎవరెవరు కీడి చేశారు అందరినీ గుర్తు చేసుకో. ఈ పూట అందరినీ గుర్తొచ్చారా? మీరు ఏమంటారు చెప్పనా? గుర్తు రావటమే, వాళ్ళని మర్చిపోయే మహానుభావులు కాదయ్య గారు. వాళ్ళు ప్రతి పూట కళలో కూడా గుర్తు చేస్తున్నారు, నాకు పరిస్థితిని బట్టి గుర్తు చేస్తున్నారు. ఈ పూట నా దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు మేలు చేసావు, వాళ్ళు నీకు కీడు చేశారు, కానీ నా దేవుడు నీకు న్యాయం చేయబోతున్నాడు. నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నా దేవుడు నీ జీవితాన్ని న్యాయాధిపతిగా నడిపించబోతున్నాడు. చెప్పు, బేకర్గా చెప్పు. మనుషులు కీడు చేశారు, నా దేవుడు నీకు మేలు చేయునుగాక. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం. దైవజనుడికి సమయమైంది. మన సమయానికి అలా క్రమం, టైం టు టైం జరగాలి. అయ్యగారిని పిలిచినా నేను మీకు మాట్లాడడానికి కారణం, దైవజనుడిగా స్థానిక సేవకునిగా నా బాధ్యత కదది. 18:3 మొదటి రాజులు. ఆహాబు తన గృహ నిర్వాహకుడితో ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. దేవునికి స్తోత్రం అనండి అందరూ. కొంచెం బిగ్గరగా చెప్పండి. మరే
యెజబెల్ అని ఒక ఆడమనిషి దేవుని నడిపింపుని, రాజు నడిపింపుని పక్కన పెట్టి ఇవ సొంత జ్ఞానంతో నడుస్తుంది. రాజు పరిపాలించాలా, మిగతా వాళ్ళు పరిపాలించాలా రాజ్యంలో? కానీ ఇక్కడ ఎవరు పరిపాలిస్తారు? నడిపింపుకు వ్యతిరేకంగా అనండి అందరూ గట్టి చెప్పండి. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని, నీకు దేవుడు అన్యాయస్తుడిగా ఉండకూడదంటే నువ్వు నడిపింపుకు వ్యతిరేకంగా ఉండమాకు, నడిపింపుకి వ్యతిరేకమైన కార్యాలు చేయమాకు. నిన్ను నడిపిస్తున్నటువంటి దైవజనులకు యోగ్యమైన బిడ్డగా అప్పగింపబడతావుగాక. రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే జరిగిన విషయం ఏంటిదో చెప్పనా? యెజబెల్ అటు చేస్తుంటే ఈ ఓబద్యా ఏం చేశాడంట చూసారా? ఓబద్యా చేసిన కార్యం ఏంటిదో చూసారు? అక్కడ ఏం చేశాడంట? చదువు మాట. 50 మందిని నూరుగురిని దాచిపెట్టి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. దేవునికి స్తోత్రం అనండి అందరూ. కొంచెం గట్టిగా చెప్పరా. ఇప్పుడు ఈయన ఎవరండి ఈయన చెప్పనా? సేవకులను దాచిపెట్టినవాడు అనండి, గట్టిగా చెప్పండి. సేవకులను పోషించినవాడు అనండి. ఏం చేశాడు? దాచిపెట్టాడా? పోషించాడా? నడిపింపుకి వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తుంటే, దైవజనుని నడిపింపుగా వ్యతిరేకంగా కొంతమంది ప్రవర్తిస్తుంటే, ఓబద్యా దేవుని భయం కలిగి, ఓబద్యా దేవుని కృప పొందుకొని సేవకులని 50 మందిని దాచిపెట్టి వారిని పోషించాడంట. నిన్ను దేవుడు మర్చిపోకూడదంటే నీ దైవజనుని దాచిపెట్టే వ్యక్తిగా నువ్వు మార్చబడదువుగాక. కొంతమంది సేవకుని తీసి బజార్ని వేస్తారు అనండి, ఇట్లనండి, అది తీసి బజార్ని వేస్తారండి. ఒక దైవజనుని దాచిపెట్టాలా. మోషేని ఆ దినాన యోకేబెదు దాచిపెట్టకపోతే ఇశ్రాయేలు ప్రజలకి నడిపించడానికి నాయకుడు ఎక్కడ? అనేకుల జీవితాలు వెలిగించబడుట కొరకు ఒక దైవజనుడు కాపాడబడాలా. ఆ బాధ్యత తీసుకున్న వారికి నా దేవుడు అన్యాయం చేయడు. చెప్పండి గట్టిగా. సేవకుని కాపాడే వాళ్ళు సంఘములో లేపబడుదురుగాక. దైవజనుని కాపాడే వాళ్ళు సంఘములో లేపబడుదురుగాక. కాపాడటమేనా? కాపాడటమే కాక ఏం చేశాడంట? పోషించాడు అనండి, అన్నపానం అనండి. ఎప్పుడన్నా మీ దైవజనుడి దగ్గర, అయ్యగారు నువ్వేం తింటున్నావు, ఇంట్లో బియ్యం సంగతి ఏంది, అసలు నీ కత్త ఏంది, నీ వ్యవహారం ఏంది, ఎప్పుడన్నా ఎవరన్నా మీ దైవజనుడు మీరు అడిగారు? వేరే ఊర్ల నుంచి కూడా వచ్చిండ్రు, నాకు చెప్పండి. మీరు ఏమంటారు చెప్పడా? అయ్యగారు డబ్బాలో బియ్యం అయిపోయినాయి. కొంతమంది దరిద్రం చూడండి. నో సిగ్గు అండ్ శరం. విన్నారా? నో సిగ్గు అండ్ శరం. సో దే ఆర్ గోయింగ్ టు టాక్ వాట్ దే ఆర్ గోయింగ్ టు టాక్. నో అయ్యగారు షందాకు డబ్బులు లేవండి. ఎంత సిగ్గు లేదా? అట్టంటే నీకేమైనా సందాలు 4 రోజుల నుంచి జరుగుతున్నాయి. నా ఆత్మీయ తండ్రి నాకు నేర్పించింది, నేను ఎప్పటికీ చేస్తూనే ఉన్నా. నాకు బొచ్చడం మంది సలహాలు ఇచ్చారు. వచ్చిన అయ్యగారు కూడా నాకు చెప్పారు, అయ్యగారు ఆఫరింగ్స్ చాలా ఖర్చుతో జరుగుతుంది, ఆఫరింగ్స్ పడితే చాలా బాగుంటుంది. నేను అన్నాను, వాళ్ళే ఆఫరింగ్ అయిపోతే మొత్తం ఇచ్చి రాసిచ్చి ఆడ పడేసిపోతారు. వాళ్ళ ఇచ్చే కొంత కాదు, మొత్తానికి వాళ్ళే కావాలి. దేవుని బిడ్డలే మా స్వాస్థ్యం, దేవుని బిడ్డలే మా ఆస్తి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు సేవకుని పోషించే వాళ్ళు ఖచ్చితంగా లేపబడితే, నువ్వు పోషించే మనసు నీ సేవకుని పోషించే బిడ్డవనుకో, ఖచ్చితంగా నా దేవుడు నీకు అన్యాయం చేయడు. ఆమేన్. ఈ సంవత్సరం ప్రభా, ఏంటి ప్రభా, నా కుటుంబీకులు నాకు అన్యాయం చేసి, నాకు సంబంధించిన వాళ్ళు నాకు అన్యాయం చేసి, 4:30 కంటే శృతిలో పాడతారు ఆ పాటని.
నీకు దేవుడు అన్యాయం చేయకూడదంటే యెజబెలు ఆత్మ పని చేయకూడదు. యెజబెలు నడిపింపులో ఉండాలా. రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ఏంది? నీకు ఒక నడిపింపు ఉంది, ఆ నడిపింపు ప్రకారంగా నువ్వు నడిపించబడదువు గాక. నడిపించబడిన నీవు నీ దైవజనుని పోషించే బిడ్డగా మార్చబడదువు గాక. పోషించిన నీవు నీ దైవజనుని కాపాడుదువు గాక. ఎంతమందికి పెట్టింది? ఎంతమందిని అట్ట కాపాడు చూడండి. ఎంతమంది వాళ్ళు? నేను మీకు ఇంతమంది చెప్పినో లేదు. అయ్యగారు మజ్జిగ చేసుకొని దాని పెరుగు ప్యాకెట్ కోసం కొట్టు దగ్గరికి పోయి ఇంక రాల. గంట సేపు కూర్చున్నా కొంపలో. వాళ్ళ ఆయనకి రక్షణ లేదు. ఆయన చూస్తాను, వచ్చావా? వచ్చినా. నువ్వు ఎందుకు వచ్చినావురా అన్నట్టు చూస్తుండే. ఆయన రక్షణ లేదు. ఏంది ఎంతసేపు అయినా కూర్చున్నావు? ఆమె అడిగిపోయిందో అంటే పెరుగు ప్యాకెట్ కోసం పోయిందంటే ఇంక ఎట్టుంటుంది అంటే నా భార్యతో పెరుగు ప్యాకెట్లు తెప్పించుకుంటున్నావా? ఇంత కమ్మదనం నాకెందుకని. అయ్యా కొద్దిసేపు కూర్చోలేక అయ్యా ఇంక నేను బయలుదేరినా, నేను వద్దనన్నా. ఎప్పుడు పోతే బాగున్నాడు వాడు చూస్తుండు. ఈ మనిషి ఏమో అక్కడ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసింది ఆడ బయట. నేను పోతుంటే ఆడకాడొచ్చు, ఆదివారం రా, ఇక్కడ కాదు నడి రోడ్డులో కాదు నీ సంగతి, చర్చిలో రా చూసుకుందాం రేపు. ప్యాకెట్ తెచ్చి మర్చిపోతావు. ఒక పెరుగు ప్యాకెట్కి మర్చిపోతే ఏ విశ్వాసి నువ్వు? మన సేవకుల్ని పోషించగలిగిన కృప దేవుడు మనకిచ్చునుగాక. నిన్ను దేవుడు మర్చిపోకూడదంటే పోషించదగిన స్థితిని దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ సేవకుని కాపాడుదువు గాక. కాపాడటం అంటే ఏంటిది? వాళ్ళ మాట వింటమే వాళ్ళని కాపాడటం, వాళ్ళకి విధేయత చూపించడమే వాళ్ళని కాపాడటం, అప్పగించుకోవటమే వారిని కాపాడటం. ఒక నమ్మకమైన బిడ్డగా దేవుని కొరకు బతకటమే సేవకుని కాపాడటం అంటే. ఎంతమంది చెడిపోని విశ్వాసిగా నడిపించబడటమే కాపాడబడటం అంటే. అలానే చెప్పండి అందరూ. సమూయేలుని వాళ్ళ అమ్మ కాపాడింది. ఎట్ట కాపాడింది? మీ పిల్లల్ని మీరు ఎట్ట కాపాడుతారు? ఇటు చూడండి. మీ పిల్లల్ని మీ మందిరాలు వదిలిపెట్టిననుకో, సమూయేలు తల్లి సంవత్సరానికి ఒకసారి వచ్చింది. మీరు వారానికి ఒకసారి ఆదివారం వస్తారు కదా, వచ్చిందిగా మీ పిల్లగాని ఇట్లా, నానా తలకాయని అన్నం తిన్నావా? ఏం కూర వేసి పెట్టారు? బంగారు కొండ తుడుచుకోనా? ఏడబండ పెట్టింది నాన్న నిన్ను? వాడికి సర్వనాశనం కావటానికి. నాన్న కొంచెం తగ్గిపోయినావు చిన్న నువ్వు. సమూయేలు తల్లి అన్న వచ్చేని చెప్పింది, నానా దీపస్తంభంలో నూనె పోసావా? ఒత్తులు కత్తిరించావా? భద్రంగా కాపాడబడుతున్నావా? అయ్యగారు పిల్లలు చెడిపోయినారు కదా నాన్న, వాళ్ళలాగా ఇప్పుడు ఉండదు రే. నువ్వు నీ దైవజనుని కాపాడాలా, నువ్వు ఈ సేవని కాపాడాలా, నీ ద్వారా ఈ సేవ కాపాడబడాలా. ఎడు చూడండి, నీకే తిండి లేదు, పాస్టర్ గారు కళ్ళు కానరావు అని కొద్ది రోజులైతే మీరే నేను ఏలి అని అనుకో, మీరు నా దగ్గరకు వచ్చామంటే చెప్పండి, అయ్యగారు ఏమనుకోవద్దు కానీ చిన్న మాట, పోయే కాలం చెప్పమ్మా. ఏం లేదు అయ్యగారు, మరి అబ్బాయిని పెళ్లి చూపులా? ఏందమ్మా అబ్బాయిని ఎలా చెప్పాలో నాకు బాధగానే ఉంది, క్షమించమని అడగటానికి కాళ్ళైనా పట్టుకుంటా అంటే నువ్వు మంచి మర్యాదకు వచ్చి తీసుకొని పోతా. సూత్రం. సమూయేలు తల్లి వచ్చి చెప్పింది, అరే సంవత్సరానికి ఒకసారి నేను నిన్నెప్పుడు వదిలిపెట్టిన అప్పుడు అంగిని నీకు ఇచ్చిపోతా. సేవ ఇక్కడ వెలగాల, దీపం మారిపోకూడదు, మందిరం చీకటి కాకూడదు, మందిరం ప్రకాశించాలా, సేవ ప్రజ్వలించాలా. పని చేయినా నువ్వు అక్కడ నిలబడు దేవుని కోసం. ఇట్లాంటి తల్లులు ఉన్నారు, కాపాడే తల్లులు చెప్పాల్సిన మాట అది. మీరేమంటారు? నానా ఆ సందులోకి రా, బిస్కెట్ ప్యాకెట్ అనేత నాన్న, అసలే కెమెరాలు ఉన్నాయి చుట్టూ, దొడ్లోకి పోయినా తిన్నాను. చెడగొడుతున్నావు తల్లి, వాడు సర్వనాశనం అవుతుండు. సర్వనాశన యనమః అనండి. భస్మం. కాపాడండి సేవకుల్ని.
సేవని కాపాడాలంటే, సేవకుని కాపాడాలంటే మీ పిల్లల్ని సేవకి ఇవ్వండి. అనేక మంది సేవకులు లేపబడదురు గాక. సేవకుల్ని లేపండి, సేవ కాపాడబడిద్ది, సేవకుడు కాపాడబడతాడు. ఆమేన్. సేవకుని పోషించండి, సేవకుని మాటకు విధేయత చూపించండి, సేవకుని దాచిపెట్టండి. మూడో మాట చెప్పిన మాటలు ముగిస్తుంది. అక్కడే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. మళ్ళా చదువు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుల నానకల పరిశుద్ధుల గట్టి చెప్పండి. అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుతుంది అనండి. ఎవరి అవసరాలలో చెప్పరిందమ్మా? మీరు ఎవరి అవసరాలలో మీరు ఆదుకుంటారు నాకు చెప్పండి. బంధువులు, రక్త సంబంధికులు ఇచ్చి మళ్ళీ ఇయ్యలేదని నాతోనే ప్రార్థన చేయించుకుంటారు, నాకు మాత్రం ఇయ్యరు. కానీ ఇక్కడ రాయబడిన మాట చూసారా? పరిశుద్ధుల అవసరతలలో ఆదుకొంచు వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ పూట ఒక్క మాటే ఇటు చూడండి నా వైపు. నాకు మీ కానుకలు ముఖ్యం కాదు, 100 సార్లు చెప్పినా మళ్ళా చెబుతున్నా, నా తండ్రి నాకు నేర్పించింది మీ కానుకల గురించి కాదు. కానుకలు అసలు వద్దే వద్దు, మీ డబ్బులు మాకు అవసరం లేదు. మీరు పరలోకం పోవటం మాకు కావాలి, మీరు కట్టబట్టం మాకు కావాలి, మీరు దేవుని బిడ్డలుగా మార్చబట్టం మాకు కావాలా. ఆ మనసుతో మీరు నింపబడాలా. మోకరిచ్చు, అందరూ మోకరి. ఎందుకంటే సేవకునికి 12:30కే టైం, మనకి టైం టు టైం మోకరి ఇయ్యాలా. కళ్ళు ముయ్యండి. నీ దేవుడు నీకు అన్యాయం చేయకూడదంటే ఈ సంవత్సరంలో అరణ్యం లాంటి పరిస్థితులలో నిన్నే వెంబడిస్తా అనండి. అరణ్యములో నిన్నే వెంబడిస్తా, విత్తనము వేయదగని స్థలంలో కూడా నిన్నే వెంబడిస్తా. మాట్లాడాలి అందరూ. నిన్నే వెంబడిస్తానయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా, నిన్నే వెంబడించే మనసు మాకు కావాలయ్యా. మీరందరూ ప్రార్థన చేయండి. అందరూ